ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలానికి సంబంధించిన కడీప్లంక అనే గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి. కడీప్లంక పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి ఇక్కడ ఎక్కడా లేనటువంటి పూల తోటలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఇక్కడ అనేక వందల నర్సరీలు కూడా ఈ గ్రామంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పూల తోటలు అలాగే ఈ నర్సరీలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ కడీప్లంక అనే గ్రామం రావులపాలెం పట్టణానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే రాజమండ్రి పట్టణానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కడీప్లంక అనే గ్రామం. ఈ కడీప్లంక అనే గ్రామంలో పూల తోటలు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ పూల మార్కెట్ అయితే ఉంటుందండి. ఈ పూల మార్కెట్లో పూలు కూడా బాగా తక్కువ రేటుకి వస్తాయన్నమాట. మొదటగా మనం ఆ పూల మార్కెట్కి వెళ్ళి ఈ పూల రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జి వచ్చి గోదావరి నదిపై నిర్మించిన రావులపాలెం జొన్నాడ అనే 2 గ్రామాలను కలుపుతూ నిర్మించిన రావులపాలెం బ్రిడ్జి అన్నమాట. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి గోదావరి అందాలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. మనం వచ్చి కడీప్లంక అనే గ్రామం వెళ్ళే దారిలో ఇక్కడ చొప్పల్ల లాకు అని ఒక లాక్ ఉందండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఇక్కడ ఆగి అనమాట. ఒకసారి అయితే లొకేషన్ అయితే చూడండి. ఇప్పటి వరకు మనమైతే చొప్పల్ల లాకు లొకేషన్ అయితే చూడడం జరిగింది. ఇప్పుడైతే మనం కడీప్లంక అనే గ్రామంలోకి ఎంటర్ అవుతున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పూల మార్కెట్ ఏ విధంగా ఉందో మనం అయితే చూద్దాం.
కదా పూలు కొన్నావా అయ్యి ఎక్కడ అడగలదా అక్కడ 10 రూపాయలు పెద్ద కవర్ అలా తాత మీది ఎవరు లోళ్ళ దగ్గర నుంచి తెచ్చావా అంత దూరం నుంచి వచ్చావా పూలు ఎక్కడికి వస్తాను రకరకాల పూలు దొరికితే ఇక్కడికి అయిపోయాడు పట్టు పెట్టినా దీంట్లో పెట్టినా వద్దులేండి పట్టుకుంటాను కింద చూడండి ఇది సిరిగిపోయేటట్టు ఉంది అది కూడా ఇది కూడా సిరిగిపోతుంది కదా కదా అయ్యో అలాగే జాయిగా జాయిగా లొల్ల నుంచి అమ్మడానికి వచ్చావా కొనడానికి వచ్చావా కొనడానికి వచ్చావా ఇవన్నీ ఎంత అయింది తాత ఈ చామంతి పూలు అంతా ఎంత 1000 రూపాయలండి 1050 అంట మనకి నువ్వు ఎక్కడ అమ్ముతుందా పూల కొట్లోనా మరి రేపు పోలారని ఇవ్వాలి పోలవరం ఇవ్వాలా ఈ ఎంత బంతి పూలు ఎంత ఏంటి 25 రూపాయలా కేజీ 25 ఇది 25 కేజీ ఈ గులాబీ పూలు 100 ఇవి 70 రూపాయలు కేజీ 70 పర్లేదు జాయిగా ఇంకోవాలి తాత ఇది అంత కడిపిలంకనా జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇది ఒక్కటి పర్లేదు ఇంకా ఓకే జాగ్రత్త ఓకే జాగ్రత్తగా వెళ్ళు ఇక్కడ కనిపిస్తున్న దేవాలయాలు కడిప్లంక అనే గ్రామంలో ప్రసిద్ధమైన దేవాలయాలు. ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము, 2 శివాలయం అట. ఒకసారి ఈ దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి నేను తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి సంబంధించిన కడిప్లంక అనే గ్రామంలో ఉన్నానండి. ఈ కడిప్లంకలో ఇక్కడైతే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా నర్సరీలు ఎక్కువగా ఉంటాయి, అలాగే పూల తోటలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దగ్గరలో ఒక పూల మార్కెట్ ఉంది. ఆ పూల మార్కెట్లో పూల రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇదైతే ఒకసారి చూడండి, మొత్తం చాలా పూలు అయితే ఇక్కడ పడేసి ఉన్నది. సరే, ఇక్కడ ఈ మార్కెట్లో పూల రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దామండి.
కడియం మండలానికి సంబంధించిన కడియంలంక అని వచ్చే గ్రామం వచ్చాం కదండి. ఇక్కడైతే పూల మార్కెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల పూలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చి బంతి పూలు. చూసారు కదా, ఇప్పటి వరకు అయితే బంతి పూలు చూడడం జరిగింది. ఇక్కడైతే గులాబీ పూలు ఉన్నాయి. రేట్లు ఎంతో తెలుసుకోవచ్చు మనం. కేజీ గులాబీలు ఎంతమ్మా? 100 రూపాయలు. గులాబీలు ఉందా? బంతి పూలు అయితే బంతి పూలు 20 రూపాయలు, 30 రూపాయలు. చామంతి పూలు? చామంతి పూలు 150, 120. 70 రూపాయలు అన్నారు ఎవరు? అయ్యండి సొట్టు పూలు అండి. పంజేని పూలు వేస్తారు. పంజేని పూల 40. మామూలుగా అయితే 150 కేజీ. 150. బంతి పూలు అయితే 20, 20-30. గులాబీ పూలు అయితే 100. చామంతి పూలు అయితే చామంతి పూలు 120, 150 ఉంటారు. 120, 150. ఇవి అయితే 100 రూపాయల. ఇక్కడైతే చాలా గులాబీ పూలు ఉన్నాయి. ఇక్కడ ఈ కడియంలంకలోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయండి పూలు అయితే. ఇది వచ్చి ఎంత ఉంటుందండి ఏమన్నా? ఏదైనా 200. ఇది ఒకసారి చూడండి, ఇది వచ్చి 200, 200 అండి. ఇది ఇక్కడ చాలా బుకేస్ అయితే ఉన్నాయి. ఏదైనా 200 అంట. అవి కూడా అంతేనమ్మా, 200ఏనా? వెనకాల ఉన్నాయి కూడా 40 రూపాయలు అయ్యి. ఓకే. ఇదైతే 200. ఇదైతే 40 రూపీస్. 40 రూపీస్. ఏం పూలు అమ్మి? అర్థం కాలేదు. జరబ్రా డెకరేషన్ చేస్తారు కదా, స్టేజ్ డెకరేషన్ అయ్యి 40 రూపీస్ అంటాయి. ఇవి అయితే 50 రూపీస్ ఇవి. ఇవి చూడు ఒకసారి. ఏం ఫ్లవర్స్ అమ్మా ఇవి? బ్లూ డైజా? బ్లూ డైజ్ అంటారు. బ్లూ డైజ్. దీని ఫ్లవర్స్ పేరు కూడా తెలియదు మనకి. ఇదంతా ఈ కడియంలంక అనే గ్రామంలో పెద్ద మార్కెట్ అండి, పూల మార్కెట్. ఇది ఇంకో షాప్లోకి వెళ్దాం. ఇక్కడ చామంతి పూలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇవి కేజీ ఎంతండి? 40 రూపాయలండి. 40? ఈ 70? ఈ 70 రూపాయలండి. మనం కాదు 250 పట్టావా? మల్లెపూలు కేజీ ఎంతండి? ఈ 400. అవి 300. ఈ 300 అంట. ఈ 400.
కనకాంబరాలు ఎలాగండి ఇవి? 60 లెక్కన కొన్నాం, 70 లెక్కన కొన్నాం. అంటే మూర లెక్కన బారు 60. 60, 70 బయట కొన్నారా? ఇక్కడ లోపల అమ్మరా? అక్కడికి వస్తారా? అక్కడ వస్తారా? ఇక్కడే బయటే ఇలా పట్టుకొచ్చు ఇలా పట్టుకొచ్చి మనకు 60 రూపాయలంట. ఒక్కొన్ని ఏమో 70. గుర్తుపెట్టుకో, సాయంత్రం వరకు ఉంటాయండి పూలు. సాయంత్రం వరకు ఉంటాయంట. సాయంత్రం ఏమో రేట్లు తెలీదు. మీరు ఏ ఊరు పట్టుకెళ్తారండి ఇవి? దువ్వా. దువ్వ ఎక్కడ ఉందండి ఊరు? ఎక్కడో సినిమాలు అయినట్టున్నాను నేను. తణుకు దగ్గర. అక్కడి నుంచి వచ్చారు మీరు? ఇంకా కింద నుంచి పైనుంచి వస్తారండి. మీరు ఎంతకు అమ్ముతున్నారండి కేజీ? 300. మల్లెపూలు అయితే 300. సాయంత్రం వరకు ఉంటాయి మల్లెపూలు అయితే. ఈ లిల్లీ పూలు ఎలాగమ్మాయి అమ్ముతారు ఇవి? ఎంత కేజీ? 100. ఈ ఏం పూలు చెప్పమ్మా ఒకసారి. బ్లూ డైజ్ అంట. బ్లూ డైజ్. ఇది ఏదో కొత్తగా ఉన్నాయి. ప్లాస్టిక్ పూలా ఇవి? గ్లాడా? ఎంత ప్యాక్? ఇది వచ్చి 350. మను, ఇది వచ్చి 350. గ్లాడ్ అంట. ఇవి కూడా ఫ్లవర్సేనా? ఆకులు ఎందుకు? డెకరేషన్. ఎంతది? కట్టొచ్చి 60 రూపాయలు. డెకరేషన్లో ఉపయోగిస్తారన్నమాట ఇవి వచ్చి. ఇదేంటమ్మా? ఇదేంటి? ఆర్కిడ్సా? ఎంతది? ఆర్కిడ్స్ అంటే ఈ ఫ్లవర్ వచ్చి ఇది వచ్చి 500 ఈ ప్యాకెట్ వచ్చి. ఏ ఫ్లవర్స్ చెప్పాడు? ఏం ఫ్లవర్స్ బాబు ఇది? బాబు ఫ్లవర్స్ ఏంటి? ఇది చాలా బాగుంది. 500 అంటే ఇది ఏదో చెప్పాడు. ఏం ఫ్లవర్ ఇది? ఆర్కిడ్. చూసారు కదండి, మనం కడియప్లంక అనే గ్రామంలో పూల మార్కెట్ అయితే మీకైతే చూపించడం జరిగింది. చాలామంది మనం కడియప్లంక గ్రామం రాగానే చాలామంది బస్సుల్లోకి, అలాగే బైకుల దగ్గరికి, అలాగే ఏదైనా వాహనాల దగ్గరికి చాలామంది ఫ్లవర్స్ పట్టుకుని రోడ్డుకి అటువైపు ఇటువైపు చాలామంది ఉంటారండి. వాళ్ళు అయితే చాలా దండలతో అయితే పూలు అమ్ముతూ ఉంటారు. అక్కడతో పోల్చుకుంటే నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ ఉంది కదండి, ఇక్కడ మార్కెట్ దగ్గర అయితే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుందన్నమాట. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు అయితే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. మార్కెట్లో అయితే రేట్ తక్కువగా ఉంటుంది.
ఓకే, చూశారు కదండి కడియం మండలానికి సంబంధించిన కడియప్లంక అనే గ్రామంలో పూల మార్కెట్ అయితే మీకు అయితే చూపించడం జరిగింది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఏ పూలు అయితే పండుతాయో, అలాగే ఇక్కడ నర్సరీలు ఎక్కువగా ఉన్నాయి అంటారు కదా, నర్సరీలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే మీకు చూపిస్తానండి. రేట్ అయితే మిగతా షాపుల్లో కంటే ఇక్కడైతే బాగా తక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ కడియప్లంక పూల మార్కెట్లో అయితే పూలు ఏ విధంగా అమ్ముతున్నారో అయితే మనం చూడడం జరిగింది. ఇప్పుడైతే మార్కెట్ బయటికి వెళ్దామండి, అంటే కడియప్లంక సెంటర్లోకి వెళ్దాం. అక్కడ పూలు ఏ విధంగా అమ్ముతున్నారో ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తానండి. దండ ఎంత 350 అన్నీ. సరే, చూశారు కదండి, మన తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలానికి సంబంధించిన కడియప్లంక అనే గ్రామంలో పూల మార్కెట్ అయితే మీకైతే చూపెట్టడం జరిగింది. రేపటి వీడియోలో ప్రపంచంలో దొరికే ప్రతి మొక్క మన కడియప్లంక గ్రామంలోనే దొరుకుతూ ఉంటుందండి. అసలు ఈ గ్రామంలో ఇన్ని నర్సరీలు ఉండడానికి కారణాలు, ఇక్కడ ఏ మొక్కలు పండిస్తున్నారో రేపటి వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.